ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి బాబా తన భక్తులను తన వద్దకు రప్పించుకోవడానికి ఒక బలమైనటువంటి కారణాన్ని వారే సృష్టిస్తారు. ఎందుకంటే బలమైనటువంటి కారణం లేకుండా మనము కేవలం ఏదో చూద్దాము, అందరి దేవతామూర్తుల్లాగా బాబా కూడా ఒకరు అనేటువంటి ఉద్దేశంతో వెళ్తే బలమైనటువంటి అనుబంధం ఉండదు. ఈ బలమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి బలమైనటువంటి కారణం చేత తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటారు. శ్రీ సాయి సచ్చరితలో మనం అనేక మంది భక్తుల గురించి చెబుతాం. వారందరూ కూడా ఏదో ఒక సంకట స్థితిలో తాము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మూలంగా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళే. అందులో రెండు రకాలైనటువంటి వారు ఉన్నారు. ఒకటి లౌకికపరమైనటువంటి వాంఛల కోసం వచ్చినటువంటి వారు, మరికొంతమంది వారి యొక్క ఆధ్యాత్మిక పరిణితిని పెంచుకోవాలి, తమ జీవితాన్ని సద్గురు సహచర్యంలో వారు పునీతం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బాబా తన భక్తుల్ని తనకు చాలా చేరువలోనే ఉంటారు, కానీ అతనికి కూడా ఒక బలమైనటువంటి అనుభవాన్ని ఇచ్చే తన వద్దకు రప్పించుకుంటారు. బాబాకు ఎంతో ఇష్టమైనటువంటి సన్నిహితంగా ఉండేటువంటి మాధవరావు దేశపాండే వారు బాబాకు దగ్గరైనటువంటి తీరు చాలా అద్భుతమైనటువంటిది. మొదట మాధవరావు దేశపాండేకు బాబా అర్థం కాడు. తను తన మామ అయినటువంటి నానాసాహెబ్ నిమోన్కర్కు లేఖ రాసి, మా గ్రామంలో ఒక ఫకీర్ వచ్చి ఉన్నారు, వారు చూడడానికి పిచ్చివారిలా ఉన్నారు, కానీ వారు రకరకాలైనటువంటి భాషలు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి వారు సత్పురుషులా లేక పిచ్చి ఫకీరా, మీరు చెప్తే తప్ప నాకు అర్థం కాదు అని అంటారు. బాబా నిమోన్ నుంచి బయలుదేరి వచ్చినటువంటి నానాసాహెబ్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ శ్యామాకు చెప్తాడు, ఆ ద్వారకామాయిలో ఉన్నటువంటి సాధువు మామూలు సాధువు కాదు, వారు సాక్షాత్తు పరమాత్మ, వారిని ఆశ్రయించడం మన అదృష్టం అంటారు. అప్పటి వరకు కేవలం ఒక ఫకీర్ అనేటువంటి భావంతో ఉన్నటువంటి శ్యామకు బలమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది తన మామ చెప్పడంతో. అప్పటి నుంచి బాబాకు దగ్గర కావడం ప్రారంభిస్తారు. ఇక్కడ ఒకే దెబ్బకు రెండు పిట్టలు. బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి నిమోన్కర్ను రప్పించుకోవడానికి శ్యామను ఒక కన్ఫ్యూజన్లో పెట్టాడు. నిమోన్కర్ వచ్చిన తర్వాత శ్యామ కన్ఫ్యూజన్కు తెరబడ్డది. ఇద్దరూ కూడా బాబాకు దగ్గర కావడం జరిగింది. ఈ విధంగా తన భక్తులను తన వద్దకు చేర్చుకోవడానికి ఇంత బలమైనటువంటి కారణం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలే ఉంటాయి. 2001వ సంవత్సరంలో షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక సాధారణ యాత్రికుడిలాగా వెళ్ళాను, ఏమీ అనుభవం లేదు. ఆ తర్వాత మరలా వెళ్ళినప్పుడు ఒక బలమైనటువంటి బాధతో వెళ్ళడం జరిగింది. అప్పుడు అనుభవం అయ్యాడు బాబా. అందుకనే బాబా తన భక్తుల్ని బలమైనటువంటి కారణం చేతనే తన వద్దకు తెచ్చుకొని వారి అనుబంధాన్ని మరింత బలం చేస్తారు, దానికి బలం చేకూరుస్తారు. మనందరం కూడా శ్రీ సాయి సచ్చరితలో తర్కడ్ కుటుంబం గురించి చదువుకుంటాం. తర్కడ్ కుటుంబానికి సంబంధించినటువంటి మొదటి ప్రస్తావన ఏమిటి? సీతాదేవి తర్కడు, జ్యోతింద్ర తర్కడు ఇద్దరు కూడా షిరిడీకి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. ఆ సందర్భంలో ప్రతిరోజు నివేదన చేసేటువంటిది మరి ఎవరు చేయాలి బాబాకు? వారి తండ్రి గారేమో జ్యోతింద్ర తండ్రి గారేమో ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వారు ఇటువంటివి పట్టరు. కానీ తండ్రి ఒప్పుకుంటే తప్ప వారు షిరిడీకి వెళ్ళమని చెప్పి అనుకుంటారు. దాంతో ఆ విషయం చెప్పగానే రామచంద్ర తర్కడు సరే నేను ప్రతిరోజు విధిపూర్వకంగా నివేదన చేస్తానని ఒప్పుకుంటాడు. ఆ సందర్భం మనకు శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. తర్కడ్ కుటుంబానికి సంబంధించి ఆ సందర్భమే తర్కడ్ కుటుంబాన్ని మనం పరిచయం చేస్తుంది మనందరికీ కూడా. కానీ తర్కడ్ కుటుంబం షిరిడీకి రావడానికి ఒక బలమైనటువంటి కారణాన్ని బాబా సృష్టించారు. ఆ బలమైనటువంటి కారణం ఏమిటంటే, సీతాదేవి తర్కడుకు విపరీతమైనటువంటి పార్శ్వపు నొప్పి. ఒకవైపే తల నొస్తుంది, విపరీతంగా లాగేస్తుంది, ఏ పని చేసుకొనివ్వదు. అది తరచూ తనని ఇబ్బంది పెడుతుంది. తన మామగారు అంటే రామచంద్ర ఆత్మారాం తర్కడు తండ్రి వైద్యుడే, అనేక రకాలైనటువంటి వైద్యాలు చేయించుకున్నా తనకు నయం కాదు. ఇంట్లో పనిచేసేటువంటి ఒక పని మనిషి ఆమె బాధ చూడలేక ఉపాయం చెప్తుంది. అమ్మా,
బాంద్రాలోనే పీర్ మౌలానా అనేటువంటి ఒక మహాత్ములు ఉన్నారు. వారు ఆయుర్వేద వైద్యులు కూడా. వారి చేతితోటి ఏదైనా మందు ఇస్తే ఖచ్చితంగా రోగ నివారణ జరుగుతుందని చెప్తుంది. ఆ మాట విన్నటువంటి సీతాదేవి తర్కడ్కు మొదట ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కాస్త ఉన్నత కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు మరొక మౌలానా దగ్గరికి లేకపోతే మసీదులోకో లేకపోతే దర్గాలోకో ప్రవేశించడం అనేటువంటిది ఆ రోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇళ్లలో చాలా కట్టుబాట్లు ఉండేటువంటివి. విషయం అయితే తెలిసింది, ఉపాయం అయితే తెలిసింది, కానీ అక్కడికి వెళ్ళేది ఎలా బాధపడుతూ ఉంటుంది సీతాదేవి తర్కడ్. అదే విషయం కొడుకు చెప్తుంది జ్యోతేంద్ర తర్కడ్కు. జ్యోతేంద్ర తర్కడ్కు తల్లి పట్ల ఎంత ప్రేమ అంటే, అసలు తల్లికి ఏదైనా జరిగితే తట్టుకోలేడు. తల్లి ఒకానొక సందర్భంలో విఠలుడి దర్శనానికి వెళ్తే విఠలుడికి పూలమాల వేయడంకి ఆమెకు అందదు. పండితుని అడుగుతారు, అక్కడ పీట వేస్తాను, కాస్త మా అమ్మ మాల వేస్తుంది, లేకపోతే మా అమ్మకు తృప్తి ఉండదు అంటే, ఇక్కడ అలాంటి పీటలు వేసి విఠలుడికి మాల వేయకూడదు అంటారు. తల్లికి చెప్తారు, అమ్మ విఠలుడిని ప్రార్థించు, ఖచ్చితంగా విఠలుడు నీ మాలను స్వీకరిస్తాడు అని చెప్పి బాబాను జ్యోతేంద్ర ప్రార్థించడం జరుగుతుంది. ఇద్దరి ప్రార్థనలతోటి విఠలుడు ఒక్క నిమిషము ముందుకు వంగినట్టు తలవాల్చి ఉంటే ఆవిడ మాల, జ్యోతేంద్ర వెంటనే మాల వేయనగానే మాల వేస్తుంది. అంటే తల్లికి ఏదైనా లోటు జరుగుతుందంటే, తల్లి మనసులో ఏదైనా ఆందోళన ఉందంటే అస్సలు తట్టుకోలేడు. ఎందుకంటే తల్లి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతుంది. ఆ బాధను చూస్తున్నాడు జ్యోతేంద్ర, కానీ ఉపాయం దొరికింది. దాన్ని ఎట్లా? జ్యోతేంద్ర ఎంత చలాకీ కలిగినటువంటి యువకుడంటే, వెంటనే బజారుకి వెళ్ళి ఒక బురకా తీసుకొస్తాడు. ఆ బురకాని తన తల్లికి వేసి పీర్ మౌలానా దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళే వరకు ఇద్దరు చాలా ఉత్సాహంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆవిడ చేయి పట్టుకొని పరీక్షించిన తర్వాత అతను చెప్తాడు, అమ్మా నీకున్నటువంటి ఇబ్బందికి నా దగ్గర మందు లేదమ్మా. ఎన్నో రోగాలకు మందు ఇచ్చా, కానీ నీ రోగానికి నేను మందు ఇవ్వలేను. నీ రోగానికి మందు ఇచ్చేటువంటి వారు మా సోదరులైనటువంటి సాయిబాబా మాత్రమే అది ఇవ్వగలుగుతారు. అమ్మా వారు షిరిడీలో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళండి, తప్పకుండా నయమవుతుందని చెప్తారు. మీరు అసలు షిరిడీ అనేటువంటి పేరు వినడమే ఆ రోజుల్లో కొత్త. కానీ జ్యోతేంద్ర తర్కడ్ చాలా బుద్ధి కుశలత కలిగినటువంటి వారు. దీని గురించి ఎవరిని అడిగితే తెలుస్తుందని చెప్పి మెట్రో సినిమా హాల్ దగ్గర ఉన్నటువంటి ఒక ఇరానీ హోటల్ యజమాని దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్ళాడు ఆ ఇరానీ హోటల్ యజమాని దగ్గరికి? తను ప్రతిరోజు కూడా అక్కడ కాలేజీకి స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడే భోజనం చేసి మధ్యాహ్నం పూట మళ్ళీ స్కూల్కి వెళ్ళేటువంటి వారు. కాబట్టి అక్కడ ఒక సాధు సత్పురుషుల ఫోటోలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వెళ్ళి ఆ యజమాని అడుగుతాడు, ఇరానీ హోటల్ యజమాని, అయ్యా సాయిబాబా అనట షిరిడీలో ఉంటారట, అసలు షిరిడీకి ఎలా వెళ్ళాలి అని చెప్పి అడిగితే అతను చెప్తాడు, ఇక్కడ నుంచి మన్మాడ్ వెళ్ళాలి, మన్మాడ్ నుంచి కోపర్గావ్ వెళ్ళాలి, కోపర్గావ్ నుంచి టాంగాలో ఒక అరగంట సేపట్లో మీరు షిరిడీ చేరుకుంటారు అని చెప్తారు. 5 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్తారు. వెంటనే ఆ వివరాలను రాసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరొక సమస్య. తండ్రి ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వారు ఇటువంటి సాధువుల దగ్గరికి వ్యక్తిగత ఆరాధన, అసలు విగ్రహారాధన చేయనటువంటి వారు వ్యక్తిగత ఆరాధన చేయకూడదంటారు. మరి ఎలా ఒప్పించేది? ఏదో కింద మీద పడి తండ్రిని ఒప్పించేస్తాడు. ఒప్పించేసి తల్లిని పట్టుకొని షిరిడీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా బాబాను దర్శించుకోవాలనేటువంటి ఆతృతతోటి బస్సులో దిగి వెంటనే బాబా లెండి నుంచి వచ్చేసరికి ద్వారకామాయికి వెళ్తారు. ఆ తల్లిని చూసినటువంటి బాబా ఎంతో ఆనంద పారవశ్యంతో ఆ తల్లిని ఆప్యాయంగా పలకరిస్తాడు. అమ్మా వచ్చేసావా, నువ్వు వస్తావని తెలుసమ్మా, నా సోదరుడు నిన్ను ఇక్కడికి పంపాడు కదా, నా సోదరుడు నీ వ్యాధిని నయం చేయలేదు కదమ్మా, ఆ వ్యాధిని నేను నయం చేస్తా అని చెప్పి తమ ఎదుట ఉన్నటువంటి ఊదిలో బాబా 5 వేళ్ళు దాంట్లో ముంచి ఆ 5 వేళ్ళతోటి సీతాదేవి తర్కడ్ నుదిటి పైన విభూదిని రాస్తాడు. అమ్మా నేను చెప్తున్నాను విను, నీవు మరణించేంత వరకు ఈ పార్శ్వపు నొప్పి నీ దరి చేరదమ్మా. నేను ఈ ద్వారకామయిలో కూర్చొని అబద్ధం చెప్పను, సత్యమే నేను పలుకుతున్నాను అని చెప్పిన తర్వాత సీతాదేవి తర్కడ్ ఎంతో ఆనందానికి లోనవుతుంది. ఆనంద బాష్పాలతో బాబా పాదాలు కడిగేస్తుంది. అప్పటి వరకు తనకున్నటువంటి ఆ నొప్పి మరుక్షణంలో ఆ పార్శ్వపు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత బాబాతో వారికి ఏర్పడ్డటువంటి అనుబంధం
అద్వితీయమైనటువంటిది. తల్లితో పాటు వచ్చినటువంటి ఆ బాలుడు జ్యోతేంద్ర వయసు అప్పుడు 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల వయసులో 1909వ సంవత్సరంలో బాబా వద్దకు వెళ్తాడు. జ్యోతేంద్ర తర్కడ్ అంత పసి వయసులో ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించారో చూడండి. జ్యోతేంద్ర తర్కడ్ను బాబా ఏమని పలకరిస్తారో తెలుసా? మొదట, బహు గుర్తుపట్టావా నన్ను అని అంటారు. గుర్తుపట్టలేదు అని అంటాడు. బాగా చూడు, నన్ను గుర్తుపట్టలేదా నువ్వు అంటాడు. లేదు బాబా, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అని అంటారు. అప్పుడు బాబా వారి కఫ్నీ జేబులో నుంచి ఒక రాగి నాణెం తీసి జ్యోతేంద్ర తర్కడ్ చూపెడతారు. ఈ రాగి నాణాన్ని గుర్తుపట్టావా అని అంటాడు. జ్యోతేంద్రకు గత స్మృతులు గుర్తొస్తాయి. అంతలో బాబా అంటారు, బాగా చూడు, ఈ రాగి నాణం 1894లో ఇది ముద్రించబడ్డటువంటిది, చూసావా అని అడుగుతాడు. వెంటనే జ్యోతేంద్ర తర్కడ్కి విషయం గుర్తొస్తుంది. ఒకరోజు తను మెట్రో సినిమా హాల్ దగ్గర ఉన్నటువంటి ఇరానీ హోటల్లో మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి బయటకు వస్తుండగా ఒక ఫకీర్ వచ్చి భిక్ష అడుగుతాడు. వెంటనే జ్యోతేంద్ర తన వద్ద ఉన్నటువంటి ఓ రాగి నాణాన్ని ఆ ఫకీర్కి ఇస్తారు. ఆ ఫకీర్ అడుగుతాడు, బాబు నువ్వు చిన్నపిల్లవాడివి, ఈ ఉన్న ఒక్క నాణ్యం నాకు ఇచ్చావు, మరి నీకు ఏదైనా అవసరమైతే అని అడుగుతాడు. లేదు, మా నాన్నగారు ప్రతిరోజు నా మధ్యాహ్నం భోజనానికి సరిపడా ఇస్తాడు, అవి నేను హోటల్లో కట్టేశాను, ఈ నాణ్యం నా దగ్గర ఉంది, ఈ నాణ్యం ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది, మీరు ఏమైనా చెల్లుబాటు కాదని అనుకుంటున్నారేమో అని చెప్పి ఆ నాణాన్ని ఆ ఫకీర్కి ఇస్తాడు. అక్కడ ఆ ఫకీర్కి ఇచ్చినటువంటి ఆ నాణ్యం బాబా తీసి చూపెట్టగానే జ్యోతేంద్ర ఆశ్చర్యపోతాడు. ఆ రోజు తన వద్దకు వచ్చి నాణాన్ని స్వీకరించినటువంటిది సాక్షాత్తు బాబాయే. బాబా యొక్క సర్వజ్ఞత, వారు సర్వంతర్యామి అనేటువంటి విషయాన్ని జ్యోతేంద్ర అత్యంత పసి వయసులో 13 సంవత్సరాల వయసులో గ్రహించగలిగారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతేంద్ర తర్కడ్తో బాబాకు ఉన్నటువంటి జన్మజన్మల అనుబంధం. తన తల్లి పార్శ్వం నొప్పికి పీర్ మౌలానా సాహెబు పరిష్కారం చెప్పకముందే జ్యోతేంద్ర వద్దకు వచ్చి బాబా రాగి నాణాన్ని దక్షిణగా తీసుకున్నారు. ఆ తర్వాత బాబా ఆ రాగి నాణాన్ని జ్యోతేంద్ర తర్కడ్ చేతిలో పెట్టి, ఈ నాణాన్ని జాగ్రత్తగా చూసుకో, ఈ నాణం నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే, ఈ నాణం నీ జీవితంలో నిన్ను ఎంతగానో వృద్ధిలోకి తీసుకొస్తుంది అని చెప్పి ఆ నాణాన్ని జ్యోతేంద్ర తర్కడ్కి ఇస్తారు. అంటే జన్మజన్మల అనుబంధం లేనిది సద్గురువుకు మనం చేరువ కాలేం. బాబాను దర్శించుకున్న తర్వాత తల్లి కొడుకులు ఇద్దరు కూడా బాబా పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నారు. కానీ వారి నాన్నగారు మాత్రం ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వారు. వీరి కోరిక మేరకు వీరు షిరిడీలో ఉన్నప్పుడు బాబాకు నివేదన చేశారు. నివేదన ఒకరోజు తప్పితే బాబాను క్షమాపణ వేడుకున్నాడు. కానీ తన మూలమైనటువంటి ప్రార్థనా సమాజం నిరాకార రూపాన్ని మాత్రమే ధ్యానించారు. ఈ ఓంకారమే భగవత్ స్వరూపం అని చెప్పి భావించేటువంటి వారు అంత తొందరగా సాయిబాబా లాంటి సత్పురుషుణ్ణి యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి అనేక మంది భక్తులతోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కాకాసాహెబ్ దీక్షిత్, సావిత్రిబాయి టెండూల్కర్ ఇటువంటి వాళ్ళతోటి కాస్త స్నేహం ఉంది. అందరూ కూడా బాంద్రాలో ఉండేటువంటి వారు కదా. అందుకని ఒకసారి రఘునాథ్ టెండూల్కర్ వీళ్ళందరూ కూడా షిరిడీకి వెళ్తుంటే స్నేహితులందరితో పాటు ఎలాగైనా సరే తన తండ్రిని కూడా పంపించాలని జ్యోతేంద్ర అనుకుంటారు. తండ్రిని ఒప్పించి పంపిస్తారు. పంపిస్తే ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ రోజుల్లో తను మిల్లుకు మేనేజర్, 2000 రూపాయల సంపాదన ఆ రోజుల్లో నెలకు. మంచి స్థితిమంతమైనటువంటి కుటుంబం తర్కడ్ది. ట్రైన్లో మిత్రులతో సరదాగా పేకాటం ప్రారంభిస్తారు. వారు రైలు కదిలి కొంత దూరం పోయిన తర్వాత వారు ఉన్నటువంటి పెట్టెలోకి ఆజానుబాహుడైనటువంటి ఒక ఫకీర్ వచ్చి తర్కడ్ ముందు చేయి చేస్తారు. చేయి చేస్తే తర్కడు 1905లో 5వ జార్జ్ ముఖ చిత్రంతో ఉన్నటువంటి ఒక వెండి రూపాయిని ఆ ఫకీర్కి ఇస్తాడు. ఆట ఆడుతూ ఆడుతూ జేబులోంచి తీసి ఇచ్చేస్తాడు. ఫకీరు మళ్ళీ అడుగుతారు, అయ్యా మీరు నాకు దానం చేసినటువంటిది నేను తీసుకోవచ్చా
అని అడుగుతారు. ఎందుకు అది చెల్లదనుకుంటున్నావా? చూడు 1905లో ముద్రించబడ్డది, చాలా విలువైనటువంటిది ఈ నాణెము, ఈ నాణెంకు అనేక రూపాయలు వస్తాయి అని అంటాడు. సరే అని చెప్పి ఆ ఫకీర్ నవ్వుతూ ఆ వెండి నాణ్యం తీసుకొని వెళ్ళిపోతాడు. షిరిడీకి వెళ్ళిన తర్వాత ఏ భావన తర్కడ్లో ఉండదు. అందరూ పొమ్మన్నారు, తన భార్య కొడుకు కూడా బాగా ఒత్తిడి చేస్తున్నాడు, ఒకసారి పొయ్యొస్తే పోయేదేముంటుందిలే అనేటువంటి దాంతో వచ్చినటువంటి వ్యక్తి బాబా దగ్గరికి వెళ్ళి కూర్చోగానే బాబా ఒక మాట అడుగుతారు, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతారు. రోజు మా ఇంట్లో పూజ జరుగుతుంది, మీకే కదా అని అంటారు. సరే, ఇంతకు ముందు నన్ను ఎప్పుడూ ప్రత్యక్షంగా నువ్వు చూడలేదా అని అంటారు. ఎప్పుడు చూశాను ప్రత్యక్షంగా, ఎప్పుడూ చూడలేదని అంటారు. వెంటనే బాబా జ్యోతేంద్రకు చూపెట్టినట్టే ఆ వెండి నాణ్యాన్ని తీసి చూపెడతారు. ఇక చూడు 1905లో ముద్రించబడ్డటువంటి నాణ్యం ఇది, దీన్ని గుర్తుపట్టావా అని అడుగుతాడు. రాత్రి నేను ఒక ఫకీర్కి ఇచ్చినటువంటిది ఇదే కదా అంటాడు. నీ ప్రయాణం సుఖవంతంగా సాగడానికి నువ్వు నా దగ్గరికి వస్తున్నావని తెలిసి నువ్వు వచ్చే వరకు నేను ఆగలేక ఆతృతతో రైలు బండిలో నిన్ను కలుసుకున్నానని చెప్తాడు బాబా. ఎంత గొప్ప ప్రేమ కదా భక్తుడంటే. తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి, తన సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి, భార్యా బిడ్డలకు గౌరవం ఇచ్చి సద్గురువు దర్శనానికి వచ్చినటువంటి వారిని ఎంత గొప్పగా బాబా ఆదరించారో చూడండి. అప్పుడు తర్కడ్కు ఆశ్చర్యం కలుగుతుంది. అరే, నేను ఇచ్చినటువంటి నాణ్యం ఇక్కడికి వచ్చిందంటే రైలు పెట్టెలో ప్రవేశించినటువంటి వారు కూడా శ్రీ సాయిబాబానే. నా భార్య చెప్తే నేను నమ్మలేదు, మీరు నివేదన చేయలేదు, బాబా ఇంటి లోపలికి వచ్చి ఏమీ దొరకలేదని చెప్పి తినడానికి ఆకలితో నకనకనాడుతూ షిరిడీకి వచ్చాడని చెప్తే నేను నమ్మలేదే. ఇప్పుడు నాలో విశ్వాసాన్ని బలపరచడానికి బాబా రైలు పెట్టెలో ప్రవేశించి నా వద్ద ఆ వెండి నాణ్యాన్ని స్వీకరించి, ఆ వెండి నాణ్యం స్వీకరించింది నేనే అని చెప్పి మరలా ఇక్కడ షిరిడీలో రుజువు చేశారు. అప్పటి నుంచి ఆత్మారాం తర్కడ్కు బాబా పట్ల ఎనలేనటువంటి భక్తిభావం పెరిగిపోయింది. తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశాడు. తను ఆచరిస్తున్నటువంటి ప్రార్థనా సమాజాన్ని కూడా పక్కన పెట్టి సాక్షాత్తు పరబ్రహ్మ ఎదుటగా ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మ సేవలో ఉండాలనేటువంటి నిశ్చయానికి తొలి దర్శనంలోనే వచ్చేస్తారు. ఈ విధంగా బాబా తన భక్తులను తన వైపుకు మలుచుకోవడానికి ఒక బలమైనటువంటి సందర్భాన్ని బాబా సృష్టిస్తారు. ఆ విధంగా తర్కడు బాబాకు ఎంత దగ్గరయ్యారంటే, తర్కడు తన మిల్లు ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత సంస్థాన్ సేవకు తన జీవితాన్ని అంకితం చేశాడు. సంస్థాన్కు 1930 సమయంలో వారు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఆ విధంగా తర్కడ్ కుటుంబానికి బాబా తప్ప మరొక దైవం వారు ఎరగనటువంటి స్థితికి వెళ్ళారు. ఒకసారి జ్యోతేంద్ర తర్కడ్ నాయనమ్మకు విపరీతమైనటువంటి జబ్బు చేస్తుంది. తాత వైద్యుడే అయినా సరే వైద్యం ఏమీ కూడా పనిచేయదు. ఆ నాయనమ్మకు మనవడి పైన నమ్మకం ఎక్కువ. ఎప్పుడు మనవడు, ఎందుకంటే నాయనమ్మ ఏమో చౌపాటిలో ఉండేది, వీళ్ళేమో బాంద్రాలో ఉండేటువంటి వాళ్ళు, కాస్త దూరమే ముంబైలో. అయినా సరే అప్పుడప్పుడు నాయనమ్మను పలకరించడానికి వెళ్ళేటువంటి వారు జ్యోతేంద్ర యొక్క జీవన శైలి, జ్యోతేంద్ర సంస్కారాలు ఇవన్నీ కూడా పూర్వజన్మలో సద్గురు అనుగ్రహించినటువంటి సంస్కారాలు. అందుకని కొడుకు కబురు పెట్టదు, మనవడికి కబురు పెడుతుంది ఆవిడ. మనవడికి కబురు పెడితే మనవడు జ్యోతేంద్ర వస్తే జ్యోతేంద్ర దగ్గర చెప్పుకుంటుంది బాధ. అయ్యా, బాబా అందరికీ నయం చేస్తారు కదా, నాకు నయం చేయమని చెప్పి బాబాను ప్రార్థించవా అని అడుగుతుంది. తప్పకుండా నాయనమ్మ, బాబా మీ యొక్క వ్యాధిని నయం చేస్తారు, మీరు బాబానే స్మరణ చేయండి అని చెప్పి తన వద్ద ఉన్నటువంటి ఊది పొట్లాన్ని చేతిలోకి తీసుకొని బాబా స్మరణ చేసి ఆమె దిండు కింద ఆ ఊది పొట్లాన్ని ఉంచుతాడు. నాయనమ్మ, నువ్వు ఇంకొక ధ్యాస పెట్టుకోకు, బాబా ధ్యాసలో మాత్రమే ఉండు, ఖచ్చితంగా నీకు బాబా యొక్క అనుగ్రహం దక్కుతుంది, నీ రోగం కూడా నివారణ జరుగుతుందంట. ఆవిడ మనవడు చెప్పినట్టుగా దిండి కింద ఊది పెట్టుకొని పడుకుంటే ఆ రోజు రాత్రి స్వప్నంలో ఒక తెల్లటి వస్త్రం ధరించినటువంటి ఒక సాధువు వచ్చి తన తలను నిమిరి, నువ్వేమీ ఆందోళన చెందకు, ఉదయానికల్లా నువ్వు లేచి కూర్చుంటావు, 4 రోజుల్లో సాధారణంగా నడిచి తిరుగుతావని చెప్పారు. తెల్లవారి
ఆ స్వప్నం ముగిసిన తర్వాత తను లేచి కూర్చుంటుంది. అంతకుముందు రోజు ఇద్దరు పట్టి లేపితే తప్ప ఆమె మంచం పైన లేచి కూర్చునేటువంటిది కాదు. ఎవరైనా సరే చెయ్యితో ఆపితే తప్ప ఆమె నడుము నిలబడేటువంటిది కాదు. అటువంటిది ఉదయాన్నే మంచం పైన ఆమె లేచి కూర్చోగలిగింది. 4 రోజుల తర్వాత బాబా చెప్పినట్టు నడవడం ప్రారంభమైంది. ఇంట్లో వైద్యుడు ఉన్నాడు, వైద్యం చేయించుకోవడానికి కావాల్సినటువంటి ధనము ఉంది. ఇవేవి కూడా ఆమె రోగాన్ని నయం చేయలేదు. జ్యోతేంద్రన్ కబురు పెట్టి జ్యోతేంద్ర వచ్చిన తర్వాత చెప్తుంది, బాబా మహిమ కలిగినటువంటి వాడు, బాబా నీ రూపంలో వచ్చిన రోగాన్ని నివారణ చేశాడు, బాబాయే నా రోగాన్ని నివారణ చేశాడు అనేటువంటి అనుభవాన్ని కూడా ఇచ్చాడు, స్వప్నంలో బాబా దర్శనం జరిగింది అని చెప్పి మనవడికి చెప్తుంది. జ్యోతేంద్ర ఎంతో సంతోషపడతాడు. ఈ విధంగా బాబా తన వద్దకు చేర్చుకునేటువంటి భక్తులకు బలమైనటువంటి అనుభవాలనిచ్చి బలమైనటువంటి అనుబంధాన్ని పెనవేసుకుంటారు. అందుకే కదా బాబాను చేరినటువంటి మనందరము కూడా ఆయన నుంచి విడిపడకపోవడానికి కారణం ఏమిటంటే మనం బలమైనటువంటి కారణం చేత వారి వద్దకు వెళ్తామనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం